అన్నా బాక్సింగ్ లో ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం తాగుతారన్నా గ్లూకోండి తాగన్నా. It's really very boring now. Excuse me. మదన్ కనిపించాడండి? మదన్ ఎవరు? పోనీ పవన్ కనిపించాడండి? వాడెవడు? వాడు ఎవడా? చిని. Excuse me girls. మదన్ పవన్ కనిపించారా? మదన్ పవన్? వాళ్ళెవరు? వాళ్ళెవరా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరు? మన ముఖ్యమంత్రి. మన్మోహన్ సింగ్ ఎవరు? మన ప్రధానమంత్రి. అసెంబ్లీలో ఉండే సీఎం తెలుసు, అక్కడెక్కడ పార్లమెంటులో ఉన్న పిఎం తెలుసు. ఇక్కడ ఇదే కాలేజీలో ఉండే మదన్ పవన్ తెలీదా? అందుకాదు సానియా యుఎస్ ఓపెన్ మిస్ అయింది, అందుకాదు గంగూలీ టీంలో లేకుండా పోయాడు, అందుకాదు గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, క్యాంటీన్లో కోక్ టిన్నులు దొరికాయి, కొనుక్కొని అందులో దూకి చావండే. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. చిన్న డౌట్, ఈ మదన్ పవన్ ఎవరండి? మదను పవన్ ఎవరా? తెన్నింటి ప్లేట్లు లెక్క పెట్టడం అంటే ఇదేనండి. వాళ్ళు ఇచ్చిన లాలీపాపులు చీకుతూ మదను పవన్ ఎవరైనా అడుగుతారా? కళ్ళు పోతాయండి. వాళ్ళ లాలీపాప్సా? ఈ రోజు వాళ్ళ బర్త్డే, అందుకే సెలబ్రేషన్స్ అంతా. అంత గొప్ప వాళ్ళ? ఎంత గొప్ప వాళ్ళో చెప్పడానికి వర్డ్సే కాదు, వాయిస్ కూడా సరిపోదు. ఆ మహానుభావులు పాపులారిటీ చెప్పాలంటే ఆ రాతల్లో చూడండి. అయ్యో పాపం, మదన్ పవన్ చచ్చిపోయారా? అమర్రాహి అంటే సచ్చారని మీనింగ్. వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం కూడా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. కరెక్ట్. మీ బొంద వాళ్ళు బతికే ఉన్నారు. మరి అక్కడ అమర్ రహే అని రాసుంది. ఎవడో పొగడతాను అది కూడా రాసుంటాడు. అదిగో అక్కడ ఉన్నారు చూడండి. అన్నా కొట్టడానికి రెడీ అవన్నా? అన్నో ఒకసారి ఒళ్ళు ఇరుసుకో అన్నా, తాగిందంతా ఒంటికి పట్టుద్ది. ఎక్స్క్యూజ్ మీ. మదన్ పవన్ అంటే మీరా? మాట్లాడింది కదరా, కమాన్ కుమ్మో. ఇడియట్స్. లాలీపాప్లకు జీడిపప్పులకు పడిపోయే వాళ్ళ కనిపిస్తున్నామా? అబ్బో అబ్బో అబ్బో, 6 మాటలు ఒక చీకొసలు, మొత్తం 7. కుమ్ము కుమ్ము. ఇంక చాలా ఆపన్నా, గుడ్లు పెట్టి గుర్తించుకోవడం అంటే ఇదే. ఇంకోసారి ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేశారంటే చీప్ లిక్కర్ తాగే వాడితో తన్నిస్తాను. ప్రిన్సిపల్ కి చెప్పి డీబార్ చేస్తాం. అబ్బో అబ్బో, 17-18 మాటలు అయ్యాయి. దుమ్ము రేగిపోయినా కుమ్మాలి. కుమ్ము. లైఫ్ లో ఇలాంటి చెత్త పని చేయకుండా బుద్ధి చెప్తాం. షట్ అప్. మేము ఇలా ఎందుకు బిహేవ్ చేసామో తెలుసా? ఆ బలమైన కారణం తెలిస్తే షాక్ తో మీ బాడీలు వేడెక్కిపోతాయి, మీ గుండెలు బరువెక్కుతాయి, కళ్ళు వాలిపోతాయి, తనువు గాల్లో తేలిపోతుంది, శరీరం పులకరిస్తుంది, ఆశ పలకరిస్తుంది. తెలుసా? అలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదేట్రా. కమాన్ లెట్స్ గో. కేక్ వచ్చి కత్తి మీద పడ్డా, కత్తొచ్చి కేక్ మీద పడ్డా కేకే డేంజర్. అందుకే ఇలా చేసాం. నమస్కారం సార్. హే శీతల్. హాయ్. స్మాల్ డౌట్. చెప్పు. కేక్ వెళ్ళి కత్తి మీద పడ్డా, కత్తొచ్చి కేక్ మీద పడ్డా కేకే డేంజర్ అంటే ఏంటి? నా పేరు శీతల్, బ్రోతల్ కాదు. ఏ కామాక్షి. హాయ్. చిన్న డౌట్. ఏంటి? అంటే ఏంటి? పాడు. ఏంటి ఎవరు సరిగ్గా చెప్పట్లేదు? ఈ విషయాన్ని ఎవరైనా ఎక్స్పర్ట్ని అడిగి తెలుసుకోవాల్సిందే. మొదలు పెడదామా? పెడదాం పెడదాం. చూడండి టీచర్ వైఫ్, తల్లిలా ఆదరించి గురువులా విజ్ఞానం నేర్పి రంభలా సుఖాన్ని అందించేదే భార్య అంటారు కదా.
అందుకే విద్యార్థుల విజ్ఞానం నేర్చుకుంటూ భర్తలా సంసారం చేస్తూ మన సంసారం చూసి ఊళ్ళో వాళ్ళందరూ చిత్రం బడారే విచిత్రం అనాలని నా కోరిక. ఇదిగో బెత్తం మొదలు పెట్టు పెట్టు. చూడు స్టూడెంట్ హస్బెండ్, ఇప్పుడు నేను జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్పు. అడగండి టీచర్ వైఫ్. మగవాళ్ళలా కాకుండా ఆడవాళ్ళు జుట్టెందుకు పెంచుకుంటారు, జడెందుకు వేసుకుంటారు? వెరీ సింపుల్. ఆ మాత్రం తెలీదా? గుండు చేయించుకుంటే పూలు పెట్టుకోవడానికి కుదరదు కనుక. యు ఆర్ రాంగ్. అది హిందూ సంప్రదాయం. ఓహో. నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లిలో తల మీద తలంబ్రాలే ఎందుకు పోస్తారు? వెరీ సింపుల్. ఈ మాత్రం తెలీదా? తల మీద పంచదార పోస్తే చీమలు పట్టి పీకుతాయని. అగైన్ యు ఆర్ రాంగ్. పసుపు శుభానికి చిహ్నం. లాస్ట్ క్వశ్చన్, సద్దాం హుస్సేన్ ఎవరు? సద్దాం హుస్సేనా? అతను పెద్ద అత్తర కంపెనీ ఓనర్. బెల్ అయిపోయింది. ఇప్పుడు నేను విద్యార్థిని కాదు, ఈ భర్తని. నువ్వు బాలరాజుని ప్రేమిస్తున్నావా? అవును, నీకు చెప్పలేదా? ఏం స్వర్ణ, నీకు బిందెతో నీళ్లు ముంచుకోవడం చేత కాదు, మనసులో ఉన్నది చెప్పడం చేత కాదు. నీళ్లలో చేపలా నీ మనసులోనే ఉన్నాను. నిజం చెప్పు స్వర్ణ. అసలేంటి ఉద్దేశం? నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నీ చెంప మీద కొట్టలేదనా? ఇప్పుడు కొట్టమంటావా? అయ్యి నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. రేపు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకోబోయే ఈ బొగ్గెలా ఉంటుందో అని ముట్టుకుని చూసావు కదా. నీ మీద ప్రేమ ఉంటే ఆ మాట నేను చెప్పాలి, నువ్వు కాదు. సరే నువ్వే చెప్పు. ఉన్న ప్రేమను దాచిపెట్టి నువ్వెందుకు అవస్థ పడతావు, నన్నెందుకు అవస్థ పెడతావు? నా మనసులో ప్రేమ పుట్టినప్పుడు కబురు పెడతాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఇదిగో స్వర్ణ, రేపు నువ్వు 5 గంటలకి ఇక్కడికి వస్తున్నావు, ఐ లవ్ యూ అని చెప్తున్నావు, సరేనా? అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నీ చచ్చింది. ఇక్కడి నుంచి అక్కడికి టైం ఎంతైంది? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంటా పని? ఇంత పెద్దింట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? ఇక్కడ ఎవరికైనా టైం ఎంత అయిందో తెలుసా? చూడండి, 5 అయింది. ఇదిగో నీకో వాచ్, రావే నీకోటి, నీకో వాచ్. టైం ఎంతో చూడండి. ఏం స్వర్ణ, ఇవాళ 5 గంటలకు రమ్మన్నానా? వచ్చావా? రాలేదు. పైగా ఇక్కడ కూర్చొని పులి మేక ఆడుతున్నావు, అది ఎవరితో? ఆడ్డం రాని ఓ తింకర బుచ్చితో. ఏయ్ నువ్వులే, లే 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 నేను ఆడతాను రా. నువ్వు అన్ని రివర్స్లో చేస్తున్నావు. నేను కూర్చుంటే నువ్వు లేస్తున్నావు. లేవడం నా చేత కదా, నేను లేస్తాను. స్వర్ణ స్వర్ణ, ఇదిగో ఇది తీసుకెళ్ళి కాఫీ తీసుకొచ్చి టీకాయ్. ఏంటి? ఏదో పొరపాట్లు చెప్పాను, టీ తీసుకొచ్చి కాఫీ కాయ. వెళ్ళు. ఇది ఈ గడియారం 5:40 చూపించే వరకు నువ్వు ఇక్కడ రాకూడదు. వెళ్ళు వెళ్ళు. చూసావా, ఎక్కడో దూర బంధువు నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది. నువ్వు నా సొంత పెళ్ళానివి, నా మాట విన్నట్టున్నావే. ఎవరు పెళ్ళాం? నువ్వే. ఎవరన్నది? నువ్వే. ముట్టుకోకూడదా? సరే, ఒళ్ళు కాదు చూడాల్సింది మనసు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను నీ మనసునే చూస్తున్నాను. మనసు చూడ నీకు తెలుసా? ఇదిగో చూడు, నీ కాలికున్న మువ్వను తీసుకుని నా మెళ్ళ కట్టుకున్నాను. దీని అర్థం ఏంటి? నాకు తెలీదు. నువ్వు నా మనసులో ఉన్నావు అర్థం. అలాగే నీ మనసులో కూడా నేను ఉన్నాను. కావాలంటే నీ మనసు చూడు. ఈ విప్పి చూడాలి, నాకు తెలీదు. మనసు చూపించమంటే వీపు చూపిస్తావంటే? సరే, ఆ పక్కకు చూస్తాను. చూడు, ఆంజనేయ స్వామిలా నీ మనసుని చీల్చి చూసావంటే అందులో అందంగానే ఉంటా. అందంగా? ఏదో మోస్తరుగా. నువ్వు విప్పి చూడు. చూడమంటుంటే. సరే, నువ్వు ఇంత మూర్ఖంగా జవాబు చెప్తే నేనేం చేసేది? వెళ్ళిపోతాను అనుకున్నావా? నేను నీకు నచ్చాను అని చెప్పకపోతే చచ్చిపోతాను. నాకేం బాధలేదు. బాధలేదు. సరే, మన ఇంట్లో బాగుందా? ఉంది. లేదంటావు అనుకున్నాను. బాగా లోతైన బావి, వెళ్ళి దూకండి. ఆ లోతైన బావిలో నువ్వు దూకి చచ్చిపోతే నువ్వు తాడి కట్టించుకోకుండా విధవరాలు అయిపోతావు. ఏం పర్వాలేదు, నాకు ఇంకెవరైనా వచ్చి తాళి కడతారు. ఇంకెవరైనా వచ్చి తాళి కడతారా? ఆ మాట అందుకనే చచ్చిపోవాలి. కానీ నువ్వు తమాషా కట్టుదావని నాకు తెలుసు. తమాషా ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను. ఏం కాదు, తమాషాగా అంటున్నావు. బాగా ఆలోచించి చెప్పు. నేను సాయంకాలం వరకు ఇక్కడే ఎదురు చూస్తుంటాను. ఏం ఎదురు చూడక్కర్లేదు, నా నిర్ణయం మారదు. మీరేదో బావిలో దూకి చేస్తారన్నారుగా, ముందు ఆ పని కానివ్వండి. అంటే నేను చావడం నీకు ఇష్టమా? సరే, ఆపావా? లేదు. అది కాదు స్వర్ణ,
నేను ఈ బావిలో దూకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారేమో భయంగా ఉంది. ఆ భయం మీకేం అక్కర్లేదు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరు అసలు ఆపరు. ఈ ఇంటికి బావి అటువైపు కాదు ఇటువైపు ఉంది. వెళ్ళి సంతోషంగా దూకండి. సరే, చివరిసారిగా ఈ అందమైన మొహాన్ని ఒకసారి చూసుకో. అంత సీన్ లేదు. దూకండి. చూడబోతే ఇవాళ నన్ను చంపాలని కంకణం కట్టుకున్నట్టున్నావే. స్వర్ణ, ఇక్కడ బావి లేదు, కుప్ప తట్టుంది. ఇటువైపు ఉంది. ఓహో, వాస్తు ప్రకారం కట్టారా? నాకు ఈత రాదు స్వర్ణ. బావిలో దూకి చావడానికి ఈతెందుకు? దూకండి. స్వర్ణ, దూకి 3 సార్లు పైకి వస్తాను. ఈలోగా నీ మనసు మారిందంటే ఓ తాడుదులు, అది పట్టుకుని పైకి వస్తాను. అబ్బా, తొందరగా చావయ్యా బాబు. గుండెల్లో దాచుకోవాల్సిన వాడిని బావిలో దూకమంటున్నావు. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు స్వర్ణ. నువ్వు మనసు మార్చుకుంటే చెప్పు. ఇదిగో లేదంటే స్వర్ణ. మీరా? ఏంటి బాబు ఇది? అదేదో చిన్నపిల్ల దూకేమంటే దూకేయడమేనా? అందుకని మీరు కాపాడడానికి వచ్చారా? అంతకంటే ఈ పాడు బావిలో పడి చావడమే మంచిది. అబ్బా, నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావను. బకెట్ పంపించు. ఉంటానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అమ్మయ్యా, అయిపోయాను రా. చిన్నప్పుడు ఎప్పుడో ప్రకాశం పంతులు గారిని చూసి అంత అవ్వాలనుకున్నా, అయిపోయా. గవర్నర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారా? షేక్ హ్యాండ్ ఏమిట్రా, ఫోటో కూడా తీయించుకున్నా. పుస్తకంలో సంతకం పెట్టారా? అది ఇంపార్టెంట్. లేకపోతే అంతా పూర్తయ్యాక తూనాబుడ్డు తూచని తోసేస్తారు. తెలుగులో నా బారు సంతకం పెట్టా, చెరిపినా చెరిగిపోదు. ఇంతకీ మినిస్ట్రీలు ఎవరెవరికి ఇచ్చారు? పాత మొహాలన్నీ, కొత్త ఫేసులన్నీ. పాత మొహాలా? వాళ్ళందరి మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు పెట్టి మొత్తం బ్రాండ్ న్యూ ఫేసులు దింపుతా. కొత్త కత్తుల్లాగా మెరిసిపోవాలా. ఆ సీఎం గాడి మంత్రివర్గంలో అందరూ ఒకటే, మొన్నెక్కిన 9 మందితో సహా. ఇక నుంచి నా మంత్రివర్గంలో అందరూ నా క్యాస్ట్ వాళ్లే, నా ఏరియా వాళ్లే. మరి మాకేంటి? మాకేంటంటే మినిస్ట్రీలు. నువ్వు హోమ్, నీ పక్కోడు రెవెన్యూ. కుమ్ముకుంట్రా. మరి నాకు ఏం కావాలరా? సార్, పంచకట్టిన కానించి పంచాయతీ సర్పంచ్ గా ఫిక్స్ అయిపోయాను. ఒక్క మంత్రి పదవి ఇప్పించను సార్. 10 కోట్లు కుమ్ముకుంటాను. అట్ట కాదు గానీ హుడా చైర్మన్. అన్యాయం సార్, నాకు మినిస్ట్రీ ఇస్తాన్నారు కదా. ఎమ్మెల్యేలకు రా సార్. 25 ఏళ్ల నుంచి పెళ్లి కూడా చేసుకోకుండా పాడిగేద చేసినట్టు సేవ చేస్తున్నాను సార్. ఇక నుంచి నాకు సేవలు చేయడం మానేసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆ వెంకట బాబుకి సేవ చేసుకోరా. నాకు మినిస్ట్రీ కావాలి. ప్రతి ఆడికి మినిస్టర్. అదే రైటు. అసెంబ్లీలో కూర్చుని అడ్డమైన క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పలేక మైకులు విరగొట్టుకుని బట్టలు చింపుకోవడం కంటే సైలెంట్ గా ఇలా పీక్కోవటమే బెటర్. ఏ పనిలో సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. ఈ సూత్రాన్ని పాటించేనా ఇన్నాళ్ళు వీడికి పక్కలేసా? నేను ఫోన్ చేసి మిమ్మల్ని వెంటనే వదిలేమన్నానుగా, ఈలోపే చేయి చేసుకున్నారా? చీచి, అంతకు ముందు చేయి వేయలేదు. ఆ తరువాత పెట్టగా చేయి తీరలేదు. పూర్తిగా ఆరేసర్రా. తిరుపతి అమ్మాయిరా. ఒక రోజుకి ఎంత తీసుకుంటారు? ఇప్పుడేగా తీసుకున్నాం, ఆ సంగతి అప్పుడే తెలిసిపోయిందా? హలో, మైక్ సెట్ కి ఎంత తీసుకుంటారు? తీసుకోవడమా? ఆ సంగతి అక్కడ అడగండి. ఎంత? అది ఫంక్షన్ బట్టి ఉంటుంది. ఫంక్షన్ ఏంటి? పుష్పవతి మహోత్సవ వేడుక. ఎవరికి? ఎవరికో చెప్తేనే ఒప్పుకుంటారా? తిరుపతి సౌండ్ సర్వీస్ పద్ధతి ప్రకారం పేరు, అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ గా ఉంటేనే ఒప్పుకుంటాం. ఇంతకీ ఎవరికి? నాకే. మనసు కొరకలకి ఎక్కడికో ఎగిరింది, అది ఏమైంది? తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది. కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమత.
నేనొచ్చి చాలాసేపు అయింది. తిరుపతి ఆ రావడం గురించి అడగలేదు. సరే చెప్పండి ఎంత? మరో అమ్మాయి వచ్చుంటే 5,000, కానీ వచ్చిందేమో మీరు. ఒక 500. అదేంటి నన్ను అడుగుతున్నారు? సరే 500. ఒట్టి 500లేనా? కాస్త ఎక్కువ అడుగు. మీరు పని చేయండి, ₹1 కలిపి 501 ఇవ్వండి. దాని బదులు 500 ఒకటి సోపు కొని శుభ్రంగా ఉతికి ఆరేసుకోవచ్చు. అబ్బా తగిలించరా. ఇదిగోండి 501. 16వ తేదీ 6 గంటలకి ఫంక్షన్. 5 గంటలకల్లా వచ్చి తోరణాలు కట్టండి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే, అలివేణే ఈ రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు, తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే. అబ్బో మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నాడు. మనసు ఎక్కడ తిరుగుతోందో. ఎక్కడికయ్యా? తిరుపతి మెట్ల మీద కూర్చుని అడుక్కోవడానికి. అదేంటి ఇక్కడ మన పని బానే ఉందిగా? ఇహ బాగుండదు. ఎందుకని? ఎన్నాళ్ళు మా చెల్లెమ్మ సూర్యకాంతం ఛాయాదేవి లాంటి కరోనా అత్త అవుద్దని ఆశపడ్డా, కానీ ఎందాక కొత్త కోడల్ని వెల్కమ్ చేసిన సీన్ చూసిన తర్వాత సావిత్రి అంజలిదేవి లాంటి మెత్తని అత్త అయిందని అర్థమైపోయింది. ఏమిటన్నయ్య నీ గోల? ఈలామలో దొరబాబు మదరేం రాసింది, ఈ ఆస్తిని ఏం చెయ్యాలన్నా దొరబాబుతో పాటు ఆడి పెళ్ళాం కూడా సంతకం పెట్టాలి. పెట్టుద్దయ్యా, ఆ అమ్మాయి బాగా చదువుకుందటగా. వాసి ఎర్రి ముద్ద చదువుకుంది కాబట్టి సంతకం పెట్టడం, యగనామం పెట్టుద్ది. ఊళ్ళో వాళ్ళ నోళ్లు మూయించి ఆడి చేతిలో తాళి పెట్టి మెడ ఉంచి తాళి కట్టించుకుందంటే సిస్టరా దాని కెపాసిటీ అంటే అర్థమైపోలా. ఇవాళ పెళ్ళైపోయింది, రేపు శోభనం అయిపోద్ది, ఎల్లుండి పిల్లం బెల్లం అయిపోద్ది, నువ్వు అల్లం అయిపోతావు. నేను అల్లం అవ్వాలన్నా అది బెల్లం అవ్వాలన్నా దానికి శోభనం అవ్వాలిగా. అవ్వాలిగా అంటే అవ్వదనా? ఎందుకైనా మంచిది సేఫ్టీకి అడుక్కోవడం ప్రాక్టీస్ చేద్దాం. పద. చూడకళ్ళు లేవు, నారాయణ. నడవకాళ్ళు లేవు, నారాయణ. పుట్టు గుడ్డుల మండి, నారాయణ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం